ఈరోజు సగం సగం వేసే రోడ్లు సందర్శించడానికి పైశాచిక ఆనందంతో శాడిస్ట్ లాగా ఈరోజు జనాల్ని అందరినీ కూడా డ్వాక్రా వాళ్ళనేమో అది చేసేస్తా ఇచ్చేస్తా, స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు నేను వేసాను అంటే సగం సగం వేసిన రోడ్డు. అక్కడ శ్మశానం దగ్గర నుంచి అసలు రోడ్డే వేయలేదు. అసలు వెంకటేశ్వర స్వామి కోవిల దగ్గర నుంచి నువ్వు మొదలు పెట్టాలి, ఇటు సైడ్ నుంచి వేసావు. ఆ మొక్కేసి దాని మీద కూడా సుమారుగా 4-5 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి 6 కోట్లు అని చెప్పి దాన్ని నాసిరకం రోడ్డు వేసి ఈరోజు మరి ఈ టిట్కో ఇల్లు కూడా మేము సందర్శించడానికి వచ్చాం. ఈరోజు ఎంతమంది జీవితాలు ఈరోజు రోడ్డు మీద పడేసావు ఎమ్మెల్యే గణేష్. నేను ఒకటి స్ట్రైట్గా ప్రశ్నించడానికి ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే టిట్కో ఇల్లు అన్నీ కూడా కట్టి సుమారుగా 6 ఏళ్ళు పైన అయిపోయింది. శంకుస్థాపన చేసాక ఎలక్షన్ ముందే టిట్కో ఇల్లు కట్టేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి శ్రీకన్య సెంటర్లో వ్యాన్ ఎక్కిచ్చి నువ్వు ఏం మాట ఇచ్చావు, మొత్తం టిట్కో ఇళ్ళకి సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేసేసి అన్ని ఎస్ఎఫ్టీలకు సంబంధించిన బ్లాకులన్నీ కూడా ఇచ్చేసి అపార్ట్మెంట్స్ వాళ్ళ చేతికి ఇచ్చేస్తామని చెప్పి, అందుకే మీరు ఒక్క రూపాయి కూడా మీరు ఎవ్వరూ కట్టద్దు, మీ అందరికీ ఫ్రీ 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 అని చెప్పి ఈరోజు మాట ఇచ్చావు. ఆ రోజు మాట ఇచ్చిన మాటని ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఈ టిట్కో ఇల్లు గురించి మాత్రం ఎవ్వరు ఏం మాట్లాడట్లేదు. ఈ టిట్కో ఇల్లులోని ఎన్టీఆర్ కాలనీ అని పెట్టి ఒక పార్క్ పెట్టి కొన్ని షట్టర్స్ పెట్టి దాంట్లో కూడా మార్కెట్ పెట్టి ఇవన్నీ కూడా చేద్దాం, పార్క్ పెడదాం, ఎన్విరాన్మెంట్ మంచిగా తయారు చేసి ఇదంతా రోడ్డు వేద్దాం అని చెప్పి మొత్తం శాంక్షన్ చేస్తే ఆ డబ్బులన్నీ కూడా నాశనం చేసేసి ఆ డబ్బు ₹1 తెచ్చే సత్తా లేక సెల్ఫీలు తీసుకోవడమే నీ పని అయిపోయి ఈరోజు అదే రోడ్డు దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని బతుకుతున్నావు తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటే క్లియర్గా స్ట్రైట్గా నేను అడుగుతుంది ఏంటంటే, నర్సీపట్నం జనాన్ని అంత తక్కువగా చూస్తున్నావు నువ్వు. మేము ఏంది స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోడ్డు ఇదే చూసామనుకుంటున్నావు నువ్వు? ఎన్ని రోడ్లు వేశారు అయ్యన్నపాత్రి గారు? 95లో ఆర్ఎండ్బి మంత్రి చేసినప్పుడే వందలాది కోట్లు తీసుకొచ్చి నర్సీపట్నం నియోజకవర్గానికి రోడ్లు వేశారు. మొన్న పంచాయతీరాజ్ మినిస్టర్ తర్వాత ఆర్ఎండ్బి మంత్రి అయిన తర్వాత నీ కళ్ళ ముందు ఇక్కడ శారదానగర్ మధ్యలో రోడ్డే అది సుమారుగా 9-10 కోట్లు ఉంటుంది. అక్కడ మరిడం కోయిల్ దగ్గర నువ్వు వచ్చి శంకుస్థాపన చేసావు, మా శంకుస్థాపన రాయి పక్కన. మరి అక్కడ ఏం పీకేవండి? ఏ పీకలేదు నువ్వు, అక్కడ చెత్త వేస్తున్నావు. అక్కడ హైవే లాగా అంత పెద్ద రోడ్డుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కూడా మాట్లాడి కొలాబరేట్ చేసుకుని అంత పెద్ద రోడ్డుని వేసిన సత్తా ఉన్న నాయకుడు అయ్యన్నపాత్రి గారు 9-10 కోట్లు అక్కడ కూడా ఖర్చు పెట్టి జాతీయ నాయకులు విగ్రహాలు అక్కడ పెట్టాలని చెప్పి విగ్రహాలు కూడా తయారు చేయడానికి ఆర్డర్ ఇస్తే, అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని అక్కడ పెట్టాలని చెప్పి ముందు ఆలోచిస్తే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కూడా నువ్వు పెట్టలేని సత్తా లేని ఎమ్మెల్యే నువ్వు. అక్కడ పెద్ద ఆఫ్రికన్ ఎలిఫెంట్ని తయారు చేసి ఒక మూలను పెట్టి అక్కడ అందరినీ కూడా పార్క్ తయారు చేద్దామని ఆర్డర్ ఇస్తే ఆ ఎలిఫెంట్ తయారు చేసిన వాడికి కూడా డబ్బులు ఇవ్వలేని సత్తా లేని ఎమ్మెల్యే నువ్వు. అలాంటి వ్యక్తివి ఈరోజు వచ్చి అక్కడ సగం సగం రోడ్డు వేసి ఎవరు నమ్ముతాడంటే జనం? మళ్ళీ జనాలను అంత తక్కువగా చూడడం అంటే, పూర్వం ఏమనేవారంటే నర్సీపట్నం ఒక కొండ ప్రాంతం అనేవారు. అంటే జనాలందరూ ఇక్కడ అందరూ కూడా కొండ ప్రాంతంలో బతుకుతున్నారని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఒక్కసారి జోగంపేట మీద నుంచి అలాగ ఒకసారి తాండవ ఐలాండ్ రోడ్డుని చూడు. ఆ రోడ్డు ఒక టూరిజం సెంటర్కి ఒక చిరునామా. ఆ రోడ్డు మీద నించుంటే మొత్తం తాండవ రిజర్వేర్ కనపడుతుంది ఒక హైవే లాగా. అక్కడి నుంచి మనకి ఎల్లవరం నుంచి కశ్మీర్ రోడ్డు చూడు. ఈరోజు గొలుగొండ మండలంలో కూడా ఇదే మోసం చేశావు నువ్వు. మధ్యలో గొయ్యల దగ్గరికి వెళ్ళి ఈ గొయ్యలన్నీ కప్పెట్టేస్తున్నాను, ఇక్కడ కానిస్టేబుల్ పడిపోయాడు, ఇక్కడంతా రోడ్డు శాంక్షన్ అయిపోయింది. అయ్యన్నపాత్రి గారు అప్పుడు జీవో తీసుకొచ్చి రోడ్డు మధ్యలో వదిలేశారు, మిగతా రోడ్డు వేశారు. కానీ ఆ చిన్న మొక్కని నేను కవర్ చేసేస్తానని చెప్పి ఈ రోజుకి కూడా ఒక 500 మీటర్లు 1 కిలోమీటర్ ఉన్న ఆ రోడ్డుని అక్కడ ఉన్న కన్నాలు కూడా కూర్చలేక ఒక కానిస్టేబుల్ చనిపోయారు అక్కడ. ఈరోజు ఏమో సంబరాలు చేసుకోండి గొలుగొండ మండలాన్ని అని చెప్పి అక్కడ మోసం చేశావు. తర్వాత మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి కోయిల దగ్గర నుంచి నేను 40 అడుగులు వేస్తాను, అక్కడ ఉన్నదే 30 అడుగులు. జనసేన నాయకులు కూడా అక్కడ కొలిచారు టేప్ పట్టుకొని. చాలామంది వీడియోలు తీస్తున్నారు. అక్కడ శ్మశానం దగ్గర కూడా రోడ్డు సరిగ్గా వేయలేదు. దాని తర్వాత ఇప్పుడు వీడియో నువ్వు ఏంటంటే తీసి ఫాస్ట్గా ఇలాగ ఏదో జూమ్ వీడియోలో తీసుకెళ్తున్నావు. దాటిన తర్వాత కూడా చూపెట్టు నువ్వు. మొత్తం గొయ్యిలే, నాసిరకం రోడ్డు వేసావు. ఇప్పుడు కానీ వర్షం పడితే ఆ రోడ్డు మొత్తం కొట్టుకొని పోతుంది. ఈరోజు నర్సీపట్నం జనాన్ని అంత తక్కువగా నువ్వు చూడొద్దు. నర్సీపట్నం జనం ఎప్పుడో 80లోనే డిగ్రీ కాలేజ్ చూశారు, ఐటీఐ కాలేజ్ చూశారు, పాలిటెక్నిక్ కాలేజ్ చూశారు, రోడ్లు చూశారు, 150 పడకల హాస్పిటల్ ఇప్పుడు చూస్తున్నారు. ఇన్ని సందర్భాలు ఇంత తెలివైన వాళ్ళు డాక్టర్లు ఐఏఎస్లు పుడుతున్న ప్రాంతం ఇది, డైరెక్టర్లు పుడుతున్న ప్రాంతం ఇది. అంత మంచి ఎదుగుతున్న నర్సీపట్నం నియోజకవర్గంలో ఏదో ఒక నాసిరకం రోడ్డు ఒక 6 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు వేసేసి
దానికి ఒక కార్డు తయారు చేసి ఎంత పిచ్చి ఎమ్మెల్యేని, ఎంత మతి లేని ఎమ్మెల్యేని, ఎంత పిచ్చోడిని అయితే ఇప్పటికొచ్చి నర్సీపట్నం నియోజకవర్గం చూడలేదు. మనల్ని తక్కువ అంచనా వేసి తక్కువగా చూస్తున్న ఈ ఎమ్మెల్యేని ఇమీడియట్‌గా సర్ది మొత్తం బ్యాగ్ అంతా సర్ది ముందు నువ్వు కోట వర్క్‌ల వైపు వెళ్తున్న జల్లూరు దగ్గర బ్రిడ్జ్‌ని వేసుకోవా. ఎందుకంటే రేపు నీకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నువ్వు పాపిరాజు కొత్తపల్లి వెళ్ళడానికి ఆ బ్రిడ్జ్ ఉపయోగపడుతుంది. నువ్వు బొట్టలని సర్దుకొని ఇల్లంతా మూసుకొని వెళ్ళిపోవాలి కదా రేపు ఓడిపోయిన తర్వాత. కాబట్టి ఆ బ్రిడ్జ్ ముందెయ్యి. ఆ బ్రిడ్జ్ వేసి కనీసం నీ ఊరు వెళ్ళడానికి కూడా ఒక రోడ్డు వేసుకో. అంతేగాని ఇక్కడ నర్సీపట్నం జనాన్ని మోసం చేయాలని మాత్రం ఆలోచిస్తే మాత్రం తగిన శాస్త్రం నీకు జరుగుతుంది. నేను ఈరోజు నువ్వు అక్కడ సందర్శనార్థం అందరినీ ఒత్తిడి పెట్టి పిల్లలు స్కూల్ పిల్లలనట నువ్వు వచ్చిన ఆ రోడ్డు చూడండి, అది ఏమన్నా పెద్ద మిలీనియం టవర్లా? రోడ్లు చూడండి, రోడ్లు ఒక టవర్ కట్టు దమ్ముంటే, నువ్వు ఒక కంపెనీ తీసుకురా దమ్ముంటే. అంతేగాని నువ్వు ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకురావద్దు. ఇప్పుడే డాక్టర్ గారు ఒక ఆయన కలిశారు. డాక్టర్ని కూడా రమ్మంటున్నావా? ఎందుకే అంటే వాళ్ళు ఎప్పుడు రోడ్లు చూడలేదు నర్సీపట్నంలోని. నువ్వు ముందు చెత్తలు ఎత్తు, అవన్నీ చెయ్యి, పరిసరాలు బాగుండేలా చెయ్యి. డ్వాక్రా మహిళా సంఘాలు నన్ను అడుగుతున్నాను నన్ను ఇవన్నీ మాకు రుణమాఫీ ఇవన్నీ ఉన్నాయండి, ఇవన్నీ పొదుపులు ఇవన్నీ అవన్నీ కూడా ఆపేస్తాము, ఇవన్నీ చేసేస్తాం అని చెప్పేసి వాళ్ళని కూడా బెదిరిస్తున్నామట. ఈరోజు హాస్పిటల్ పక్కన నీకు చూస్తే ఆయుష్ హాస్పిటల్ కట్టించారు, అది పూర్తి చేయవు, ఏది పూర్తి చేయవు. స్ట్రీట్ లైట్స్ లేవా, బల్బులు లేవు, కొన్ని దగ్గర బోర్లు లేవు. ఈరోజు దాకా ట్రాన్స్ఫార్మర్లకు రెబ్బన్లను బోర్లకు రెబ్బన్లు కట్టుకుని చేసుకునే బతుకునేది. ఈరోజేమో ఏదో మా నర్సీపట్నం నియోజకవర్గం కానీ మా నర్సీపట్నం టౌన్ కానీ ఎప్పుడు రోడ్లు చూడలేనట్టు జనాల్ని ఇంత తక్కువగా చూస్తున్నావు చూడు. వాళ్ళకి దానికి తగిన శాస్త్రం నీకు జరుగుతుంది. ముందు ఒకసారి ఈ ఇల్లు చూడు. అక్కడ టాటా కంపెనీ కట్టింది, ఇప్పుడు ఇంకో ఈ కంపెనీ కట్టిన తర్వాత నువ్వు టాటా కంపెనీని ఎందుకు తీసేసావు? అసలు అంత నాసిరకం ఇల్లులు కట్టడానికి అని చెప్పి టాటా కంపెనీని తీసేసావా? తీసిన తర్వాత నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ స్లాబ్లన్నీ వంగుతున్నాయి. వంగిన తర్వాత ఆ ఇల్లులు ఇప్పటికి వచ్చి నువ్వు ఇవ్వవు, గృహప్రవేశం చేయవు. దాంతోపాటు సిగ్గుమాలిన పని ఏంటంటే, దరిద్ర పని ఏంటంటే దానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేయడం. ఇంకెంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఎలాంటి సందర్భాలు నర్సీపట్నంలో ఇలా నువ్వు వదిలేసి పనులు చేయక దారుణమైన స్థితిలో ఉండి ప్రజలందరూ ఇబ్బంది పడుతూ చెత్తంతా పేరుకుపోయి డెంగ్యూలు వచ్చి ఎంతోమంది దారుణమైన స్థితిలో ఉన్న సందర్భాలన్నీ కూడా నేను చూపెట్టదలుచుకున్నాను. నువ్వు అక్కడికి జనాన్ని తీసుకెళ్ళి ఏదో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నువ్వే నర్సీపట్నంలో రోడ్డు వేసినట్టు చూపెడుతున్నావే. ఈరోజు నువ్వు ఎంత దారుణమైన పనులు నర్సీపట్నంలో చేసావో, జనాలను ఎలా విధంగా మోసం చేస్తున్నావో, మోసం చేయబోగా ఈరోజు మా ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నావు. మా సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మాభిమానం. ఏదో చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఒక రోడ్డు కూడా మీరు చూడలేదురా దిక్కుమాలి జనాలారా, చూడండి నేను వేసానని చూపెడుతున్నావే. అంతకంటే దారుణమైన ఆత్మాభిమానం ఇంకోటి మమ్మల్ని కుంచివేసే విధంగా ఇది ఉంది. జనాలందరూ అదే భావిస్తున్నారు. ఏంటంటే ఇంత ఒత్తిడి పెట్టి అదేదో వేసేసినట్టు, ఏదో టవర్లు కట్టేసినట్టు, ఏదో ఇల్లులు కట్టేసినట్టు చూపెడుతున్నాడండి. ఎంతకంటే దారుణం ఇంకోటి లేదని జనాలు ఈరోజు తిట్టుకుంటున్నారు. నీకు దమ్ము ఉంటే నువ్వు వెంకటేశ్వర స్వామి కోయిల్ దగ్గర రోడ్డేసి నువ్వు రోడ్డు వైడనింగ్ అని చెప్పి అబద్ధాలు ఆడి షాపులందరి దగ్గర అబద్ధాలు అవి కూడా పూర్తి చేయకుండా చేసావు కదా, అవి కూడా ఇయ్యి. అంతేకాని ఎలక్షన్స్ ముందు ఇలాంటి కబుర్లు చెప్పి ఇలాంటి మోసాలు చేసి నీకు మాత్రం ఎవ్వరూ కూడా ఈసారి క్షమించరు. అదైతే గుర్తుపెట్టుకో అని చెప్పి సందర్భంగా చెప్తాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.